అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాడులు చేయడమా సిగ్గు న్యాయపై పోరాటానికి విద్యార్థులపై దాడులు చేయడమా సంఘాలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. విద్యార్థి సంఘాలపై పెట్టిన అక్రమ కేసులను కాపాడుకున్నాం. కేసులు పెట్టిన వాటిని ఎత్తివేయాలి. సీఎం ఉండి వైఖరి, సీఎం ఉండి వైఖరి, సీఎం ఉండి వైఖరి. సెంట్రల్ యూనివర్సిటీలోని భూములను కాపాడుకుందాం. సెంట్రల్ యూనివర్సిటీలోని భూములను ఎత్తివేయాలి. అక్రమంగా విద్యార్థి సంఘాలపై కేసు. విద్యార్థులపై దాడులు చేయడమా విద్యార్థులపై దాడులు చేయడమా కాపాడుకుందాం. విద్యార్థులపై దాడులు చేయడమా విద్యార్థి సంఘాలపై దాడులు చేయడమా ఎత్తివేయాలి. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. విద్యార్థులపై తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టు చెప్పినప్పటికీ కూడా నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఈరోజు విద్యార్థులకు కావలసినటువంటి విద్యార్థుల భవిష్యత్ తరానికి ఉన్నటువంటి ఈరోజు హెచ్ఈసి భూములని వేలంపాట వేయడం చాలా సిగ్గుచేటు. ఈరోజు తను ఎన్నికల్లో వచ్చే టైంలోని ఈరోజు హెచ్ఈసి ఉన్నటువంటి భూములని రక్షించాలని చెప్పినటువంటి ఈరోజు రేవంత్ ప్రభుత్వం ఈరోజు అదే రేవంత్ రెడ్డి ఈరోజు భూములని అమ్మడానికి ఈరోజు వేలంపాట వేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఈరోజు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని ఈరోజు వేలం వేయడానికి తక్షణమే ఆపివేయాలని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులు దాన్ని కాపాడడం కోసం విద్యార్థులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాలపై పెట్టినటువంటి అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలి. లేకపోతే ఇదే విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూల్చినటువంటి చరిత్ర నీకు ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖబర్దార్. ఈ విద్యార్థులతో పెట్టుకుంటే నీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు, ఏదైతే హెచ్ఈసి భూములని కాపాడుకునేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తక్షణమే నీ వేలంపాటను ఆపకపోతే విద్యార్థి యువకులు అందరూ కూడా నీకు బుద్ధి చెప్తామని చెప్పేసి మేము పీఎస్ విద్యార్థి సంఘంగా, వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాలుగా తెలంగాణ ప్రభుత్వం హెచ్ఈ భూముల విషయంలో ఏదైతే విద్యార్థులపై దాడులు చేయించడము, అన్యాక్రాంతంగా వన్యప్రాలను చంపే ప్రయత్నం చేస్తా ఉందో దానికి నిరసనగా ఈ రోజు మేము వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను మేము దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రధానంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక పక్క హైకోర్టు చెప్పినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ, సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ రాత్రిపూట దొంగల లెక్క దోపిడీ దొంగల లెక్క రాత్రిపూట బుల్డోజర్లు పెట్టి చెట్లను తొలగిస్తూ అటవీ జంతువులను చంపేస్తూ హెచ్ఈ భూములను మీరు కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇదేంటని అడిగినటువంటి విద్యార్థులపై, విద్యార్థి సంఘాల నాయకులపై దాడులు చేస్తూ అక్రమంగా బూటపు కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు మేము విద్యార్థి సంఘాలుగా ప్రభుత్వాన్ని సీరియస్ గా హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే ఏదైతే మీ అనైతిక నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని వెంటనే విద్యార్థి లోకానికి జవాబులు చెప్పి ఆ భూములను ఎత్తుకే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యావత్ విద్యార్థి లోకం అంతా కలిసి కూడా ఖచ్చితంగా మిమ్మల్ని గద్దెదించే ప్రయత్నం చేస్తాం. విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలే కాదు, రాజ్యాలే ఉన్నాయి. కేవలం మీరెంత మా యొక్క ఓట్లతోటే మీరు అధికారంలోకి వచ్చినటువంటి మీరు మా ఓట్లతో మిమ్మల్ని ఓడించేటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రజాపాలన కాదు, మీరు చేసేది రాక్షస పాలన. పోలీసులను అడ్డు పెట్టుకుని రౌడీల కంటే ఈనంగా మా మీద దాడులు చేస్తా ఉన్నారు, మా మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దాడులు చేసినా వ్యవస్థ మంచి కోసం, న్యాయం కోసం ఖచ్చితంగా మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా, విద్యార్థులుగా నిరంతరం ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.